హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను మ్యాంగో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ, ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే మీరు వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ప్రిపేర్ చేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది. చాలామంది కొంచెం కొంచెం చూసి ప్రిపేర్ చేసి సరిగ్గా రావట్లేదని అంటున్నారు. సో కంప్లీట్గా చూసి ట్రై చేయండి. దానికోసం నేను 2 కప్పుల మైదా తీసుకున్నాను. ఏ కప్తో అయినా తీసుకోండి. మనం ఏ కప్తో అయితే మెజర్ చేసుకుంటున్నామో మిగిలినవన్నీ కూడా అదే కప్తో తీసుకునేలాగా ఉండాలి. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 2 కప్పుల మైదాకి 1 కప్పు పంచదార, అదేవిధంగా అరకప్పు నూనె ప్లేస్లో మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చు. అలాగే అరకప్పు పాలు, ఒక మ్యాంగో, పెద్ద సైజు మ్యాంగో తీసుకున్నాను. ఇది కట్ చేసిన తర్వాత ఈ 1 కప్ ఉండేలా చూసుకుంటే చాలు. అదేవిధంగా స్వీట్గా ఉండేలాగా చూడండి. కొన్ని మామిడిపళ్ళు పుల్లగా ఉంటాయి కదా, సో మనకి కేక్ అనేది బాగా రాదు పుల్లగా ఉంటే. అండ్ ఎల్లో ఫుడ్ కలర్ అండి, ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు. వెనీలా ఎసెన్స్, ఇది కూడా ఆప్షనల్, ఇది 1/2 టీ స్పూన్ వేసుకోండి, లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. అలాగే బేకింగ్ సోడా, మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. బేకింగ్ పౌడర్ అయితే 1 టీ స్పూన్ వేయండి, అదే బేకింగ్ సోడా అయితే 1/2 టీ స్పూన్ మాత్రమే వేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1 కప్పు మామిడికాయ ముక్కలు, అదేవిధంగా 1 కప్పు పంచదార వేసుకుని స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు, ఎందుకంటే మామిడికాయ ఉంది కాబట్టి మనకి పేస్ట్ లాగా తయారవుతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. దీని తర్వాత వేరొక గిన్నె తీసుకుని దాంట్లోకి మనం తయారు చేసుకున్నటువంటి మామిడికాయ పంచదార పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నూనె లేకపోతే నెయ్యి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. అంటే నూనె అదేవిధంగా పేస్ట్ రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 2 కప్పుల మైదా, మీరు మైదా ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నేను ఇక్కడైతే మైదా పిండి తీసుకున్నాను. 2 కప్పుల మైదా, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒకవేళ మీరు బేకింగ్ పౌడర్ తీసుకున్నట్లయితే 1 టీ స్పూన్ తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ అండి, ఇది పూర్తిగా ఆప్షనల్. అలాగే 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, ఇది కూడా ఆప్షనలే. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. అలానే మరీ ఎక్కువగా మిక్స్ చేసేయద్దు, కొంచెం అవన్నీ కలిసేంత వరకు కలిపితే సరిపోతుంది, మరి ఎక్కువ ఓవర్గా కలిపేయద్దు. ఇలా కలిపేసుకున్న తర్వాత 1/2 కప్ పాలు వేసుకోవాలండి. పాలు వేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఎలాంటి లంప్స్ లేకుండా బ్యాటర్ అనేది స్మూత్గా తయారవుతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని కేక్ తయారు చేసుకోవడానికి మనకి బయట షాప్స్లో కేక్ మౌల్డ్ అనేవి దొరుకుతాయండి. అవి లేకపోతే ఇలాంటి గిన్నెలైనా పర్వాలేదు. నా దగ్గర ఉంది, కాకపోతే అది బాగా చిన్నది, సో బ్యాటరీ సరిపోదనే ఉద్దేశంతో నేను ఈ గిన్నె అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అనేది బాగా స్ప్రెడ్ చేయండి. లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా మీరు వేసుకోవచ్చు. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం మైదా వేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డస్టింగ్ లాగా చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి కేక్ తీసేటప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది, లేకపోతే అడుగును మాడిపోవడం లాంటిది జరుగుతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. బ్యాటర్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి విధంగా ట్యాప్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే కామెంట్ సెక్షన్లో నాకు ఎక్కువ వచ్చేది ఇదే, గ్యాస్ హైలో ఉండాలా, మీడియంలో ఉండాలా, లోలో ఉండాలా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కుక్కర్లో నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నానండి. మీ దగ్గర ఇసుక ఉంటే ఇసుక వేసుకోవచ్చు. ఒక 1 కప్ లేదా 1.5 కప్ వేసుకోండి, ఏదైనా కానీ. నేను ఇక్కడైతే సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ అనేది మీకు వేస్ట్ అవ్వదండి, మీరు ఎన్నిసార్లు కేక్ చేసినా కూడా దీన్ని రీయూజ్ అనేది చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సాల్ట్ని ఈ విధంగా లెవెల్ చేసుకోండి. లేదంటే మనం కేక్ పెట్టేటప్పుడు ఆ మౌల్డ్ అనేది ఒక పక్కన కిందికి ఒక పక్కన పైకి అలా జారుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండడం కోసం ఇలా లెవెల్ చేసుకోండి. లెవెల్ చేసుకున్న తర్వాత మనం బ్యాటర్ వేసుకున్నటువంటి గిన్నెని పెట్టేసుకొని ఒక 40 to 45 మినిట్స్ బేక్ అవనివ్వాలి. చాలామంది కేక్ మాడిపోతుంది అని అంటున్నారండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమని చెప్పాను కదా, సో మన గ్యాస్ మంట మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, అందరిది కూడా ఒక రకంగా ఉండదు కదా.
సో మీరు ఏం చేస్తారంటే 30 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. బేక్ అవ్వలేదు అనుకుంటే 5 మినిట్స్ పెంచుకోండి. సో అలా చేసినట్లయితే మీరు కేక్ మాడే ఛాన్స్ ఉండదు. అండ్ కుక్కర్ మూత పెట్టేటప్పుడు గ్యాస్ కట్ అనేది పెట్టద్దండి, బెల్ట్ అనేది అస్సలు పెట్టకూడదు. అండ్ కుక్కర్ విజిల్ కూడా పెట్టకూడదు. ఈ రెండు తీసేసి నార్మల్గా మూత పెట్టుకొని 40 to 45 మినిట్స్ బేక్ అవనివ్వండి. ఇక్కడ నేను 45 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. నాకైతే 45 మినిట్స్ పట్టింది. ఒక్కొక్కసారి 30 మినిట్స్కి అయిపోతుంది. సో 30 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, మిడిల్లో మీరు ఒక ఫోక్ స్పూన్తో కానీ లేకపోతే చాక్తో కానీ మీరు చూసినట్లయితే దానికి ఏమీ అంటుకోకపోతే మీ కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. ఇలా అయిపోయిన తర్వాత దాంట్లోంచి తీసేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇది చూసారు కదండి, కంప్లీట్గా చల్లారిపోయింది. అదేవిధంగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, నేను ఇలా బోర్లించగానే అది వచ్చేసింది. సో చాలా కొన్నిసార్లు రాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే తీయడానికి ముందు ఎడ్జ్లు అనేవి చాక్తో అయినా లేకపోతే ఏదైనా స్పూన్తో అయినా ఎడ్జ్లు అనేవి కొంచెం కట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కేక్ అనేది వచ్చేస్తుందండి. సో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ కేక్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా తయారైందో. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.